శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రములో 21 శ్లోకము నేర్చుకుందాము. మరి ఈ శ్లోకంలో అమ్మవారి దివ్య సౌందర్యము, ఇంకా అమ్మవారి ఆభరణాలు, శివయ్యతో గల అనురాగం గురించి వర్ణించారన్నమాట వసిన్యాది వాగ్దేవతలు. మరి మనము ఇంత చక్కని శ్లోకాన్ని చక్కగా నేర్చుకుందామా? ముందుగా ఈ శ్లోకం చూస్తే కనుక సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా శివ కామేశ్వరాం కస్థా శివా స్వాధీనవల్లభా సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా శివ కామేశ్వరాం కస్థా శివా స్వాధీనవల్లభా. ఇక్కడ మనకి చూడడానికి 5 నామాలుగా కనిపిస్తున్నాయి, కానీ ఈ శ్లోకంలో మనకి మొత్తము 6 నామాలు వచ్చాయి అన్నమాట. మొత్తము మనకి ఈ శ్లోకంలో 6 నామాలు వచ్చాయి. ఎలాగనేది ఇప్పుడు ఒకసారి మీకు చెప్తా చూడండి. ఇక్కడ ఎస్ అనే ఆకారం ఉంది కదా, ఇది వచ్చేసి మనకి అకార ప్రశ్లేష అనమాట. అంటే ఆ అనేసని పెట్టేటిది. ఆ అని పెడితే ఇక్కడ మొత్తము మనకి 8 అక్షరాలు ఉన్న చోట 9 అక్షరాలు వచ్చేస్తుంది. అప్పుడు ఛందో దోషం వస్తుందన్నమాట. ఇప్పుడు మనము అంతా కూడా అనుష్టుప్ ఛందస్సులో కదా నేర్చుకుంటున్నాము. లలితా సహస్రనామం మొత్తం ఉండేది కూడా అనుష్టుప్ ఛందస్సులోనే ఉంటుంది. అంటే పాదానికి 16 అక్షరాలు ఉండాలి. ఇక్కడ ఎస్ అని గుర్తు కాకుండా ఆ అని పెడితే మనకి మొత్తము ఈ పాదములో 16 అక్షరాలకు బదులు 17 అక్షరాలు అవుతుంది. అప్పుడు ఛందో దోషమే కదా జరిగేది. అందుకని ఇలా ఎస్ అని అకార ప్రశ్లేష పెడతారనమాట. అప్పుడు మనం మొత్తము ఇదంతా ఒకే నామంగా చదువుతాము శ్లోకంలో. కానీ మనకి నామావళిలో వచ్చేటప్పుడు సర్వారుణ అనేసని ఒక నామము, అనవద్యాంగి అనేసని ఒక నామం వస్తుంది. అది నామావళిలో. కానీ శ్లోకంలో మాత్రము సర్వారుణానవద్యాంగి, ఇక్కడ నా అని సాగదీస్తూ ఇక్కడ నవద్యాంగి అనేసని చెప్పాలి. సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషితా శివ కామేశ్వరాం కస్థా శివా స్వాధీనవల్లభా. అప్పుడు ఇందులో 2 నామాలు వస్తాయి, ఇది ఒకటి. మొత్తము 3 నామాలు. కింద పాదంలో మళ్ళీ 3 నామాలు. అందుకని ఈ శ్లోకంలో మొత్తము మనకి 6 నామాలు వస్తాయి అన్నమాట. మళ్ళీ మనం నామావళి చెప్పుకునేటప్పుడు ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనము ఈ శ్లోకంలో ఒకసారి ఒత్తులు ఇంకా మహాప్రాణ అక్షరాలు ఏమున్నాయో చూద్దాము. సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషితా శివ కామేశ్వరాం కస్థా శివా స్వాధీనవల్లభా. ఇక్కడ చూస్తే కనుక శివ కామేశ్వరాం కస్థా, సా కింద థా మహాప్రాణ అక్షరం ఉంది. శివ స్వాధీనవల్లభా. సర్వారుణ అన్నప్పుడు రాకి వావత్తు వచ్చింది. సర్వారుణానవద్యాంగి దాకి యావత్తు వచ్చింది. సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషితా. మళ్ళీ ఇక్కడ కూడా సర్వా అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ రాకి వావత్తు వచ్చింది.
భా భరణ. భా అన్నప్పుడు ఇక్కడ మహాప్రాణాక్షరము అంటే కొంచెం ఒత్తి పలకాలి. భూషిత. భూ అన్నప్పుడు ఇది కూడా మహాప్రాణాక్షరం. మొత్తము మొదటి పాదంలో సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాం కస్థా శివకామేశ్వరాం కస్థా. సాకి వావత్తు వచ్చింది. శివకామేశ్వరాం కస్థా. స్థా ఇక్కడ సాకి మళ్ళీ ఇది వచ్చి స్వ అనమాట. ఇక్కడ శివకామేశ్వరాం కస్థా. స్థా అన్నప్పుడు సాకి థ అనేది మహాప్రాణాక్షరం ఒత్తు వచ్చింది. అంటే సాకి థ ఒత్తు వచ్చిందనమాట. శివకామేశ్వరాం కస్థా. శివ స్వాధీనవల్లభా. ఇక్కడ చూడండి మళ్ళీ స్వా అన్నప్పుడు సాకి వావత్తు వచ్చింది. అలాగే ధీ అనేది మహాప్రాణాక్షరం అన్నమాట. వల్లభ. లా కింద లావత్తు వచ్చింది. లాకి లావత్తే వచ్చింది. భా అనేది మళ్ళీ మనకి మహాప్రాణాక్షరము. భా దీర్ఘమే ఉందన్నమాట. భా అనేసి చక్కగా ఒత్తి దీర్ఘమిస్తూ పలకాలి. శివకామేశ్వరాం కస్థా. శివ స్వాధీనవల్లభా సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత. భరణ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాం కస్థా. శివ స్వాధీనవల్లభా సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాం కస్థా. శివ స్వాధీనవల్లభా. మరి శ్లోకంలో చూసాం కదా, చక్కగా తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఒకసారి నామావళిలో కూడా చూద్దాం. నామావళిలో వచ్చేసరికి మనకి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ. నామావళిలో వచ్చేసరికి మనము శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ సర్వారుణాయై నమః, శ్రీ అనవద్యాంగై నమః, శ్రీ సర్వారుణాయై నమః, శ్రీ అనవద్యాంగై నమః. మీరు చూస్తే కనుక ఇంతకుముందు నేను శ్లోకంలో చెప్పాను కదా, ఇవి రెండు కలిపి శ్లోకంలో మనకి ఒక నామంగానే వచ్చింది. అప్పుడు ఎలా వస్తుంది? ఇక్కడ రాస్తున్నా చూడండి. సర్వారుణ అకార ప్రశ్లేష నవద్యాంగి, సర్వారుణ నవద్యాంగి. ఇంతకన్నా వచ్చింది సర్వారుణ నవద్యాంగి. శ్లోకంలో మొత్తము ఒకే నామంగా పలకాలి. నామావళిలో వచ్చేసరికి రెండు నామాలుగా వస్తుంది. శ్రీ సర్వారుణాయై నమః, శ్రీ
అనవద్యాంగ్యై నమః. శ్రీ సర్వాభరణభూషితాయై నమః. శ్రీ శివకామేశ్వరాంకస్థాయై నమః. శ్రీ శివాయై నమః. శ్రీ స్వాధీనవల్లభాయై నమః. మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. శ్రీ సర్వారుణాయై నమః. శ్రీ అనవద్యాంగ్యై నమః. శ్రీ సర్వాభరణభూషితాయై నమః. శ్రీ శివకామేశ్వరాంకస్థాయై నమః. శ్రీ శివాయై నమః. శ్రీ స్వాధీనవల్లభాయై నమః. మరి ఈరోజు ఈ శ్లోకంలో నామాలు చూసుకున్నాము. మొత్తం 6 నామాలు వస్తున్నాయి. కానీ శ్లోకంలో చూస్తే మనకి 5 నామాలుగానే కనిపిస్తాయి. మొదటి పాదంలో 2 నామాలు, అంటే మొత్తం 8 16 అక్షరాలు. అలాగే కింద పాదంలో చూస్తే 3 నామాలు వచ్చాయి. మొత్తము ఇది వచ్చేసి ఒక నామము, శివ అనేది ఒక నామం, స్వాధీన వల్లభాయై నమ అనేది ఒక నామం. ఇక్కడ మనము ఇవి రెండింటిని 8 అక్షరాల దగ్గర ఆపుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి కూడా ఇది వచ్చేసి 8 అక్షరాలు, ఇక్కడ వచ్చేసరికి ఇది 2 అక్షరాలు, ఇది వచ్చేసి 6 అక్షరాలు అనమాట. ఇది వచ్చి 2 అక్షరాలు, ఇది వచ్చేసి 6 అక్షరాలు, మొత్తం కలిపితే 8 అక్షరాలు. కింద కూడా 16 అక్షరాలు. మొదటి పాదంలో 16 అక్షరాలు, రెండవ పాదంలో కూడా మనకి 16 అక్షరాలు ఉన్నాయి. కానీ చదివే నామావళిలో మాత్రమే మనకి ఈ శ్లోకంలో 6 నామాలు వస్తాయి. కానీ శ్లోకం చదివేటప్పుడు మాత్రము మొత్తం కలిపే ఈ నామం అంతా కూడా చదవాలన్నమాట. సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా. సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా. ఇదనమాట ఈరోజు మనము నేర్చుకున్న శ్లోకము, 21 శ్లోకము. మళ్ళీ మనము రేపు 22వ శ్లోకముతో నేర్చుకుందాము. నేను మన ఛానల్లో వారాహి అమ్మ వారి నవరాత్రుల గురించి పోస్ట్ నేను అప్లోడ్ చేశాను, నిన్న అప్లోడ్ చేశాను. ఈరోజు వచ్చేసి లాస్ట్ 2 డేస్గా నేను వారాహి అమ్మ నవరాత్రుల గురించి వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఎలా చేసుకోవాలి, చక్కగా సులభంగా అందరూ చేసుకునే విధంగా ఎలా చేసుకోవచ్చు, వారాహి నవరాత్రులప్పుడు నిత్యంగా అంటే వారాహి నవరాత్రి అప్పుడు సులభంగా చదువుకోగల చిన్న మంత్రము, నామాలు అనేవి కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తానండి. ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. అమ్మ చెప్పేటప్పుడు ఏమైనా పొరపాట్లు జరుగుంటే నన్ను క్షమించు తల్లి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.